హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా. దేవుడు చూడండి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో, నువ్వు ఎలాంటి స్థితిగతిలో ఉన్నా సరే, దేవుడు స్పష్టంగా ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ గుండె చెదిరిపోయిందా? ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నీ గుండె చెదిరిపోయింది? ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి సమస్యల్లో మీరున్నారు? ఇక మా జీవితం బాగుపడదు, మా జీవితం అంతా నష్టపోయింది అన్న స్థితిలో మీరున్నారా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నేను బాగు చేయబోతున్నాడు. మనం అనుకుంటామండి, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్న కొలది, ప్రభా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మాకే ఎందుకు ఇన్ని శ్రమలు, మాకే ఎందుకు ఇన్ని బాధలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నిజంగా ఏదైనా కష్టం మన జీవితంలో వస్తుందంటే మీరు గమనించాలి. ఏదైనా కష్టం మీ జీవితంలో వస్తుందంటే రాబోతున్న దినాల్లో గొప్పగా మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. చూడండి, చాలామందికి ఈ యొక్క దైవిక జ్ఞానము లేదు. గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయను. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయను. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మీ యొక్క హృదయం అంతా చెదిరిపోయిందా? లేదంటే నీ భర్తను బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీ యొక్క ఇబ్బందులను, ఇరుకును బట్టి గుండె చెదిరిపోయిందా? దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను ఆయన బాగు చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు, నేను కట్టబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన నీ దేవుడు నమ్మకస్తులుగా ఉన్నాడు. చూడండి, మనం అనుకుంటాం కొన్నిసార్లు మనం ఒక అద్దమును కనుక మనం చూస్తే, ఒక మిర్రర్ని చూస్తే, ఒకసారి ఒక అద్దము కింద పడి పగిలిపోయిందంటే మనం బాగు చేయగలమా? ఖచ్చితంగా ఒక మానవునిగా మనం బాగు చేయలేం. బట్ గాడ్ కెన్ రిస్టోర్ ఇట్. దేవుడు దాన్ని బాగు చేయగలడు. దేవునికి సామర్థ్యం ఉంది, దేవునికి శక్తి ఉంది. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఏ కార్యమైతే మనం అసాధ్యము అని అనుకుంటామో దేవుడు అదే కార్యాలను సాధ్యపరుస్తాడు. నువ్వు ఈరోజు ఏ కార్యం అసాధ్యమని అనుకుంటున్నావు? ఇతను మారడం అసాధ్యమని అనుకుంటున్నావా? మా కుటుంబ సభ్యులు మారడం అని అసాధ్యమని అనుకుంటున్నావా? దేవుడు వారిని బాగు చేయబోతున్నాడు, వారిని మార్చబోతున్నాడు, నీ కుటుంబంలో మార్పు తీసుకురాబోతున్నాడు. జస్ట్ బిలీవ్ విత్ ఫైత్. విశ్వాసముతో ముందుకు కొనసాగండి, విశ్వాసముతో ఉండండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. ఆయన బాగు చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.